హరి ఓం. 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 గురుర్ బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్ సివివి. హానిమన్ గారు ఈ 24వ సూత్రంలో ఏం చెప్తున్నారంటే, అంతకుముందు మనకి 23, 22 సూత్రాల్లో ఏమిటంటే, 22 సూత్రంలో ఏం చెప్పారంటే, జబ్బుల్ని 2 రకాలుగా నయం చేయొచ్చు. ఒకటి సిమిలర్ వేలో నయం చేయొచ్చు, లేకపోతే ఆపోజిట్ వేలో నయం చేయొచ్చు. తర్వాత 23వ సూత్రంలో ఏం చెప్పారంటే, ఆపోజిట్ విధానంలో నయం చేస్తే వాటి యొక్క ఫలితాలు ఏ రకంగా దుష్ఫలితాలు మానవ జాతికి సంక్రమిస్తాయో చెప్పారు. అంటే ఏ జబ్బు కూడా తగ్గదు, ఎన్ని రోజులు మందులు వాడినా కానీ ఏ జబ్బు కూడా యాంటీపతిక్ విధానంలో, యాంటీపతిక్ అంటే వ్యతిరేకమైనటువంటి వైద్య విధానంలో ఏ జబ్బు కూడా ఎన్ని రోజులు ఉన్నా కానీ తగ్గదు. అందుకని ఉన్నాయి 2, కుడి చెయ్యి ఎడం చెయ్యి. ఇకపోతే కుడి చెయ్యి పోయింది లేదా ఎడం చెయ్యి పోయింది, ఇక మిగిలింది ఒక చెయ్యే. కనుక హానిమన్ అదే చెప్తున్నారు ఈ సూత్రంలో. దేర్ రిమైన్స్ దేర్ ఫార్ నో అదర్ మోడ్ ఆఫ్ ఎంప్లాయింగ్ మెడిసిన్స్. కనుక దీని వలన మనకి తేలింది ఏంటంటే, నో అదర్ మోడ్ ఆఫ్ ఎంప్లాయింగ్ మెడిసిన్స్. మనం మందుల్ని ఉపయోగించటంలో ఇంకా ఒకటే ఒక్క పద్ధతి ఉన్నది. అది హానిమన్ అలా ఉంటుంది టీచింగ్ అన్నమాట. ఇంకేది కూడా వీలు దాని పక్షంలో ఇక ఒక్కటే ఉందని చెప్తారనమాట. అది అందుకే ఇక్కడ అదే చెప్తున్నారు. దేర్ ఫోర్ నో అదర్ మోడ్ ఆఫ్ ఎంప్లాయింగ్ మెడిసిన్స్. ఇంకొక పద్ధతి, ఇంకొక విధానం ఏది లేదు. హోమియోపతి విధానంతో మందుల్ని ప్రయోగించటం ఒక్కటే మిగిలిపోయినటువంటి మార్గము. అది కనుక ఇన్ డిసీజెస్ దట్ ప్రామిసెస్ టు సర్వీస్ besides the homeopathic, by means of which we seek the totality of the symptoms of the disease. కనుక totality of the symptoms అంటే మనం జబ్బు ఎలా వ్యక్తం అవుతుందని చెప్పుకున్నాం. మనం భౌతిక శరీరం మీద వేదనల యొక్క సముదాయంగా మాత్రమే వ్యక్తం అవుతుంది. ఒక వేదన ఉన్నది ఎప్పుడు కూడా ఒక 10 రకాలు ద్రాక్ష గుత్తుల్లాగా ఉంటాయి. ఒక సింటమ్, ఒక లక్షణం ఎవరికి ఉండదు. ఒక 10 అన్నా ఉంటాయి, కనీసం భౌతిక బాధలు ఒక 10 ఉంటాయి. ఆ తర్వాత మనకి మానసికమైన బాధలు ఒక 10 ఉంటాయి. ఆ తర్వాత పంచేంద్రియ ప్రవృత్తుల్లో వచ్చేటువంటి మార్పులు ఒక 10 ఉంటాయి. ఇవన్నీ కలిసి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క సింటమ్, ఒక్కొక్క వేదన అంటారు. ఈ అన్నింటినీ కలిపినటువంటి దాన్ని వేదనా సముదాయం అంటారు. కనుక ఈ వేదనా సముదాయాన్ని నివారించాలి అంటే
అంటే వేదనా సముదాయాన్ని నివారించటం దేనికి? మనకి వేదనా సముదాయం నివారణం అయితే మాత్రమే ప్రాణమయ శరీరంలో ఏర్పడినటువంటి మార్పులన్నీ కూడా సర్దుబాటు కావు. కానీ అక్కడ సర్దుబాటు అయితే ఇక్కడ అప్రయత్నంగా అనుకోకుండానే జబ్బులన్నీ కూడా తగ్గిపోతాయి. భౌతిక శరీరంలో ఉన్న బాధలన్నీ కూడా మనకి మటుమాయం అయిపోతాయి. కనుక మనకి మిగిలినటువంటిది ఛాయిస్, ఒకే ఛాయిస్ ఉందన్నమాట. ఏం ఛాయిస్? ఆపోజిట్ లేదా ఎయిదర్ ఆపోజిట్ ఆర్ సిమిలర్, రెండే ఉన్నాయి. ఆ రెండింటిలో కూడా అంతకు ముందు 23వ సూత్రంలో మనం ఏం చెప్పుకున్నామంటే, ఆ 23వ సూత్రంలో ఈ ప్యాలియేటివ్ మెథడ్ అంటే ఉపశమన వైద్య విధానం వల్ల ఏమవుతుందంటే ఎన్ని సంవత్సరాలు వాడినా ఏ జబ్బు కూడా తగ్గదు. తాత్కాలికంగా ఉపశమిస్తుంది, తిరిగి మళ్ళా అదే జబ్బు మరలా ప్రత్యక్షం అవుతూ ఉంటాం. తగ్గుతుంటుంది, ప్రత్యక్షం అవుతుంది, తగ్గుతుంటాం, ప్రత్యక్షం అవటం. ఇంక ఇదే గొడవ. ఏది ఎన్ని సంవత్సరాలు వాడినా. కనుక ఇక రెండో మార్గం, మిగిలిపోయిన మార్గం ఏంటి? సిమిలర్. అంటే ఏ జబ్బు అయితే మనం తగ్గించాలో, అంటే ఏ టోటాలిటీ ఆఫ్ ది సిమ్టమ్స్ అయితే మనం తగ్గించాలో, ఆ టోటాలిటీ ఆఫ్ ది సిమ్టమ్స్ ఏ మందు అయితే ఆరోగ్యవంతుని యందు ఉత్పన్నం చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నదో ఆ మందును వేస్తే మాత్రమే ఈ భౌతిక శరీరంలో ఉన్నటువంటి టోటాలిటీ ఆఫ్ ది సిమ్టమ్స్ మాయమవుతాయి. చాలా క్లియర్ గా, చాలా స్పష్టంగా మాయమవుతాయి. అది చెప్తున్నారు ఇక్కడ. కనుక బై మీన్స్ ఆఫ్ వి సీక్ ఫర్ ది టోటాలిటీ ఆఫ్ ది సిమ్టమ్స్. కనుక ఈ టోటాలిటీ ఆఫ్ ది సిమ్టమ్స్ మనకి సోల్ గైడ్ అన్నమాట. మనల్ని పూర్తిగా మందుకి ఏ మందు మన అయితే ఇవ్వాలో ఆ మందుని ఈ సూచించేటువంటి మందు, ఆ సూచించేటువంటి ఔషధం అన్నమాట. ఆ మందు దగ్గరికి మనల్ని తీసుకెళ్లేటువంటి ఔషధమే ఈ టోటాలిటీ ఆఫ్ ది సిమ్టమ్స్. కనుక ఈ టోటాలిటీ ఆఫ్ ది సిమ్టమ్స్ మనం అంతకు ముందు చదువుకున్నటువంటి ఏ మందులో ఉంటాయో ఆ మందు గనక మనం ప్రయోగం చేస్తే ఆ జబ్బులు పూర్తిగా నయం అవుతాయి. అది కనుక ఏ మెడిసిన్ విచ్ అమాంగ్ ఆల్ మెడిసిన్స్. కనుక ఏ మందు అయితే మిగిలినటువంటి అన్ని మందుల్లో మనకి ఎలా అయితే బట్టల షాపులో చీరలు కొనడానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు వాడు? 1000 బట్టలు వేస్తాడు, 1000 శారీస్ వేస్తాడు. మనం కొనేది ఒకటే. వాడికి తెలుసు మనం ఒకటే కొంటామని. కానీ అంటే నేను జనరల్ గా ఎక్కువ మంది సంగతి చెప్తున్నాను. ఎక్కువ మంది ఒకటి కొంటామని అడుగుతారు. కానీ అయినప్పటికీ వాడు ఏం చేస్తాడు? 1000 శారీస్ పడేస్తాడు మనకి ఎదురుగుండా. ఆ 1000లో ఏం చేస్తాం మనం? అవుట్ ఆఫ్ 1000 we select only one శారీ. కనుక మనం ఆ ఉన్నటువంటి 1000 మందుల్లో మనం ఒకే ఒక్కటి అన్నమాట. ఒకే ఒక్కడు అంటారు చూడండి, మహేష్ బాబు సినిమా ఒకే ఒక్కడు అనేది ఒకటి ఉంది, ఒక్కడు. కనుక ఆ ఒక్కడు అంటే 1000 మందుల్లో ఏదైతే ఉన్నదో ఆ మందుల్లో ఆ ఒక్కటి మాత్రమే మన జబ్బుకి, ఆ పేషెంట్కి సరిపోతుంది. అంటే ఆ 1000 మందిలో కావలసినటువంటి డ్రగ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు చెప్పండి, హోమియోపతి మందు వేయటం తేలిక, ఇంగ్లీష్ మందు వేయటం తేలిక? ఇంగ్లీష్ మందు వేయటమే చాలా తేలిక. కానీ ఇంగ్లీష్ లో వైద్యంలో వాళ్ళు చదువుకోవటం అనేటువంటిది చాలా కష్టపడి చదువుకోవాలి. అందులో మనం అది ఒప్పుకోవాల్సిందే. చాలా కుస్తీ పెట్టి చదవాల్సిందే. వాళ్ళు బాగా చదివితే కానీ ముందర సీట్ రాదు. సీట్ వచ్చిన తర్వాత ఆ పైన చదవాలి, 5.5 సంవత్సరాలు చదవాలి. కనుక ఈ వైద్యంలో వచ్చేటప్పటికి ఇంగ్లీష్ వైద్యం ఏమో చదవటం అది కష్టము, హోమియో వైద్యం అనేటువంటిది ప్రాక్టీస్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే
అన్ని మందులు దాదాపుగా ప్రతి మందు ఒకటిగానే ఉంటాయి, పక్క పక్కనే ఉంటాయి. ప్రతిదానికి తలనొప్పి ఉంటుంది, ప్రతిదానికి మెడల నొప్పులు ఉంటాయి, ప్రతిదానికి కండల నొప్పులు ఉంటాయి, ప్రతిదానికి కళ్ళ నొప్పులు ఉంటాయి, పళ్ళ నొప్పులు ఉంటాయి, అన్నిటికీ ఉంటాయి. కానీ ఇన్ని మందుల్లో కూడా అన్ని లక్షణాలు సరిపోయినటువంటి మందుని సెలెక్ట్ చేయటం అనేటువంటిదే మన ముందు ఉన్నటువంటి టాస్క్, మన ముందు ఉన్నటువంటి పెద్ద టాస్క్ అన్నమాట అది. కనుక విచ్ ఏ మెడిసిన్ విచ్ ఎమాంగ్ ఆల్ మెడిసిన్స్, కనుక ఉన్నటువంటి అన్ని మందుల్లోకి సరిపోయినటువంటి మందుని, అన్ని రకాలుగా సరిపోయినటువంటి మందుని మనం we have to select the patient, select for the patient. అప్పుడు మనకు ఎదురుగుండా ఉన్నటువంటి పేషెంట్ కి ఇన్ని వేల మందుల్లో నుంచి మనం అన్ని వేలు మనకు అక్కర్లేదు, పాలిక్ టెస్టుల్లోనే మనం చదువుకుందాం అనుకుందాం. కనుక ఆ పాలిక్ టెస్టుల్లో అయినా ఉన్నటువంటి మందుల్లో అన్నింటిలో కూడా సరిపోయినటువంటి మందును మనం వేయాల్సి ఉంటుంది. అంతే తప్పితే ఏదో ఒక మందు వేసి తగ్గలేదనుకో, ఎలాగ తగ్గదు. మనం ఏదో ఒక మందు వేస్తే ఎందుకు తగ్గుతుంది? తగ్గదు. ఉదాహరణకి మనకి తలనొప్పి వచ్చిందనుకోండి, ఒకడేమో లైట్ చూడలేడు, ఒకడేమో లైట్ చూడలేడు, ఒకడేమో విపరీతంగా మంచినీళ్ళు తాగుతాడు, ఒకడేమో విపరీతంగా ఇంట్లో ఉన్న బట్టలన్నీ తలకు కట్టుకుంటాడు. ఇట్లాగా ఉన్నటువంటి వాళ్ళకి మనం బ్రయోనియా ఇయ్యాల్సి ఉంటుంది. అంటే ఈ టోటాలిటీ ఆఫ్ ది సిమ్టమ్స్ ఉన్నటువంటి వాళ్ళకి. అలాగే ఇంకా కొంతమంది తలనొప్పుల వాళ్ళు ఉంటారు, వాళ్ళు వారానికి ఒకసారి వస్తుంది తలనొప్పి. ఆ వారానికి ఒకసారి వచ్చేటువంటి వాళ్ళకి ఇట్లా ఆర్సెనిక్ ఆల్బమ్ ఇట్లాంటి మందులు ఉంటాయి. కనుక మనకి ఆ తలనొప్పి, కానీ ఆ తలనొప్పి ఎలా వస్తుంది? తర్వాత ఆర్సెనిక్ ఆల్బమ్ పేషెంట్ ఎలా ఉంటాడు? యాంగ్జైటీ, భయం, హడావుడి, ఈ తలనొప్పితో నేను చచ్చిపోతాను బాబోయ్, గ్యారెంటీగా చచ్చిపోతాను, బుధవారం ఖచ్చితంగా 11 దాటిన తర్వాత 11:05 చనిపోతానని చెబుతాడు. అంటే దే విల్ ఫోర్కాస్ట్ దైర్ టైమ్ ఆఫ్ డెత్. కనుక వాళ్ళ యొక్క చావుల గురించి కరెక్ట్ గా ఈ టైంలోనే చనిపోతానని తెలుస్తారు. ఎప్పుడు మనకి తప్పు అని తెలుస్తుందంటే ఆ బుధవారం 11:30 అయిన తర్వాత కానీ తెలియదు నువ్వు వీడు చెప్పింది తప్పని. కనుక ఇలాగా మనకి ఒక జబ్బు ఉన్నది అంటే ఆ జబ్బు అనేటువంటిది ఎలా మేనిఫెస్ట్ అవుతుంది? ఆ తర్వాత ఆర్సెనిక్ పేషెంట్ ఏమో చాలా ఫాస్ట్ గా ఉంటాడు, చాలా హడావుడిగా ఉంటాడు. ఈ బ్రయోనియా పేషెంట్ చాలా మందకొడిగా, మందుడు జడుడు లాగా ఉంటాడు. వాడికి ఈడికి ఒక మందు వేస్తే ఎట్లా కుదురుతుంది? తలనొప్పి అనే పేరు చెప్పి అయితే బ్రయోనియా లేకపోతే ఆర్సెనిక్ ఆల్బమ్ అనేటువంటి మందు వేస్తే చివరికి ఏమవుతుందంటే, అట్లా ఒక చోట ఒక మందు వేయిపోయి ఇంకొక మందు వేసామనుకోండి, చివరికి ఏమంటారంటే పేషెంట్స్, హోమియో మందులు పనిచేయవు, నువ్వు బ్రయోనియా వేయాల్సిన చోట బ్రయోనియానే వేయాలి, ఆర్సెనిక్ ఆల్బమ్ వేస్తే పని చేయదు. లేదు ఆర్సెనిక్ ఆల్బమ్ నాకు 50 అంటే ఇష్టం, అందుకని 50 వేస్తే పని చేయదు, ఎందుకంటే అది ఆర్సెనిక్ ఆల్బమ్ లక్షణాలు కావు. ఇంకా ఆర్సెనిక్ ఆల్బమ్ లక్షణాలు ఎట్లా ఉంటాయి? ఫాస్ట్ గా ఉంటాయి. అంత మనిషి చాలా చాలా తొందర, హడావుడి, కంగారు, ఒక చోట స్థిరంగా ఉండడు. ఇవన్నీ రెస్ట్లెస్నెస్ అంటాం దాన్ని. కనుక ఇట్లాంటివన్నీ ఉంటేనే ఆర్సెనిక్ ఆల్బమ్ వేయాలి. అలా కాకుండా బ్రయోనియా ఏంటంటే మన్ను తిన్న పాములాగా ఉంటాడు, స్లోగా ఉంటాడు. ఆ తలనొప్పి డెవలప్ అవడానికి కూడా టైం పడుతుంది, స్లోగా పడుతుంది. జ్వరం వచ్చినా అంతే, వారం తర్వాత కానీ దాని యొక్క లక్షణాలు మేనిఫెస్ట్ అవ్వవు. జ్వరం యొక్క పూర్తి లక్షణాలు ఆ శరీరం మీదకి రావు. ఒక మందు వేయిపోయి ఇంకొక మందు వేస్తే మనకి ఇష్టమైన అందరికి కనపడ్డోడు కల్లా నేను బ్రయోనియా వేస్తాను, నాకు బ్రయోనియా అంటే ఇష్టం అని వేస్తున్నాం అనుకోండి, అప్పుడు కూడా మనకు వచ్చిన కేసుల్లో 10 మందికి తగ్గుతాయి.
ఎందుకంటే ఒక 10 మంది అన్న బ్రెయిన్ పేషెంట్ ఉంటారు. మాకు గుంటూరులో ఒక డాక్టర్ గారు ఉండేవాళ్ళు, ఫేమస్ డాక్టర్ గారు, మంచి ఫేమస్. ఆయన 4 మందులే వాడతారు. ఆయన 4 మందులు తప్ప 5వ మందు తెలియదు ఆయనకి. లైకోపోడియం ఒకటి, సల్ఫర్ ఒకటి, లక్సాల్ ఒకటి, ఇట్లా ఇంకొక 5 సల్ఫర్, లైకోపోడియం, మెర్క్సాల్, ఇట్లా ఒక ఫేమస్ మందులు ఒక 10 ఉంటాయి. ఆయన దగ్గర ప్రిస్క్రిప్షన్ కనుక మీరు చూస్తే ఆ 10 మందుల్లోనే ఉంటది. ఏ పేషెంట్ కన్నా బాని ఆ 10 మందుల్లోనే ఉంటారు. ఎందుకంటే మనం ఒక 10 పేషెంట్ల దగ్గర కేస్ షీట్లు కనుక, అంటే కేస్ షీట్ ఆయన ఇంటికే ఇస్తారు. ఆ కేస్ షీట్ కనుక ఇస్తే ఎవరికి పట్టిన ఆ 10 మందులే ఉంటాయి. అంటే అదొక సుఖం అన్నమాట హోమియోపతి వైద్యంలో. అంటే ఈ 10 కొంచెం పెద్ద పెద్ద మందులు అన్నమాట. ఈ పెద్ద పెద్ద మందులు ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే ప్రతి వాడికి సరిపోయేటువంటి మందులు ఏదో కనీసం 100కి 100 మంది కేసులు ఆయన దగ్గరకు వస్తే కనీసం ఒక 10 మంది కన్నా తగ్గుతాయి, లేదా ఒక 20 మంది కన్నా తగ్గుతాయి. ఎన్ని పెద్ద మందులు అన్నమాట. ఆ పెద్ద మందులకి టోటాలిటీ సరిపోతుంటది. ఆ టోటాలిటీ సరిపోయిన వరకు తగ్గుతుంటాయి. లేదు మీరు మళ్ళీ తగ్గలేదని అన్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఇంకొక మందు రాస్తారు ఆ 10లోనే. ఆ తర్వాత ఇంకొక మందు రాస్తారు. అంటే వాళ్ళ పేర్లు చెప్పడం నాకు ఇష్టం ఉండదు, అది బాగుండదు, పద్ధతి కూడా కాదు. అందుకని అలాగా ఉంటుంది అనమాట వైద్యం. ఒక్కొక్కళ్ళ వైద్యం ఒక్కొక్క టైప్ లో ఉంది. అలా కాదు, హోమియో వైద్యంలో ఎంతసేపటికి సిమిలర్ టోటాలిటీ ఆఫ్ ది సిమ్టమ్స్, ఆ జబ్బు యొక్క వేదనలు అన్నీ కూడా సరిపోయినటువంటి మందునే మనం ప్రయోగించవలసి ఉంటుంది. ప్రయోగించినప్పుడు జబ్బు నిశ్శేషముగా పూర్తిగా తగ్గుతుంది. అది కనుక ఫర్ మెడిసిన్ విచ్ అమాంగ్ ఆల్ ది మెడిసిన్స్, కనుక అన్ని రకాలైనటువంటి మందుల్లోకి ఆ పేషెంట్ కి సరిపోయినటువంటి మందుని మాత్రమే మనం ఆ ఒక్కటి మాత్రమే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అది whose pathogenic effects are known from having been tested on healthy individuals. ఆ మందు యొక్క ప్యాథోజెనిక్ ఎఫెక్ట్ అంటే ఆ మందు ఆరోగ్యవంతుని యొక్క ఆరోగ్యాన్ని ఏ విధముగా చిన్న భిన్నం చేస్తుంది, ఏ విధముగా ఆరోగ్యవంతుని యొక్క ఆరోగ్యం స్వభావాన్ని రద్దు చేసి జబ్బు వ్యాధిగ్రస్తుల్ని చేస్తుంది అనేటువంటి దాని మీదనే మనం టెస్ట్ చేసినటువంటి మందు ఏ మందు అయితే ఉంటుందో ఆ మందుకి ఆ పేషెంట్ తో ఉన్నటువంటి లక్షణాలకు సరిపోయినప్పుడు మాత్రమే ఇవ్వవలసి ఉంటుంది. హ్యాస్ ది పవర్ ద టెండెన్సీ టు ప్రొడ్యూస్ అన్ ఆర్టిఫిషియల్, కనుక ఈ మందుకి ఏదైతే ఉన్నదో మనం ఇచ్చేటువంటి మందు ఆర్టిఫిషియల్ అంటే కృత్రిమమైనటువంటి జబ్బుని ఉత్పాదన చేస్తుంది. ఆరోగ్యవంతునిలో కృత్రిమమైనటువంటి జబ్బుని ఉత్పాదన చేస్తుంది. ఉత్పాదన చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ మనం చెప్పుకున్నాం, అంతకు ముందు సూత్రాల్లో, పాత సూత్రాల్లో చెప్పుకున్నాం. ఈ లక్షణమే అంటే ఆరోగ్యవంతుని యొక్క ఆరోగ్యాన్ని చెడగొట్టి అనారోగ్యవంతునిగా చేసేటువంటి శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తియే తిరిగి క్యూరేటివ్ పవర్ గా, అంటే నివారణ ని కలుగజేసేటువంటి శక్తిగా పనిచేస్తుంది. కనుక అంతకు ముందే మనం ఆల్రెడీ ఆరోగ్యవంతుని యందు ప్రయోగించి మందుల్ని రికార్డు చేసుకుంటాం. అంటే ఏమేమి లక్షణాలు వచ్చినాయి అనేటువంటిది, ఏ రకంగా అది ఆరోగ్యవంతుని యందు ఆరోగ్యాన్ని చెడగొట్టింది అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని మనం రాసుకుంటాం. కనుక ఈ మందు ఏం చేస్తుందంటే ఆరోగ్యవంతుని యందు ఒక రకమైనటువంటి కృత్రిమమైనటువంటి వ్యాధి పరిస్థితిని కలుగజేస్తుంది. ఆరోగ్యవంతుని యొక్క ఆరోగ్యం సహజమైన వ్యాధి వలన పాడవుతుంది ఏ ఆరోగ్యవంతుడికైనా. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఆరోగ్యవంతుల్లో ఈ మందు ప్రయోగం చేసినందువలన
ఆరోగ్యవంతుల్లో కృత్రిమమైనటువంటి టోటాలిటీ ఆఫ్ ది సిమ్టమ్స్ పుడతాయి. కనుక మానసికమైనటువంటివి, పంచేంద్రియ ప్రవృత్తుల్లో మార్పులు, భౌతిక శరీరంలో వచ్చినటువంటి మార్పులు, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ గా పుడతాయి. మనం కావాలని పుట్టిస్తున్నాం. కనుక ఈ కావాలని పుట్టించేది ఏదైతే ఉందో అది ఆ మందులో ఉన్నటువంటి శక్తి. ఆ శక్తియే తిరిగి మరలా అనారోగ్యవంతులు, సహజమైనటువంటి వ్యాధి వలన ఆరోగ్యం దెబ్బతిన్నటువంటి వాళ్ళకి ఇది ఔషధంగా పనిచేస్తుంది. అది కనుక మార్బిడ్ స్టేట్ ఆఫ్ సిమిలర్ టు దట్ ఆఫ్ ది కేస్ ఆఫ్ ది డిసీజ్ ఇన్ క్వశ్చన్. కనుక మనకి ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ గా జబ్బుని ఆ మందు మనం ప్రయోగించినప్పుడు ఆరోగ్యవంతంలో పుడుతుందో, ఆ పుట్టినటువంటి జబ్బు ఏం చేస్తుందంటే తిరిగి అలాంటి సహజమైనటువంటి జబ్బు వలన వచ్చినటువంటి మార్బిడ్ కండిషన్ ని తొలగిస్తుంది. అది కనుక మనకి చివరికి మిగిలిన మార్గం ఏంటంటే ఏకో నారాయణ అంటారు. అంటే భగవంతుడు ఒక్కడే అని, నారాయణుడు ఒక్కడే భగవంతుడు అని. శివుని పూజించే వాళ్ళంటే శివుడు ఒక్కడే, కనుక నారాయణుడు ఒక్కడే, ఏదైనా దేవుడు ఒక్కడే. కనుక మనకి మందు కూడా ఒక్కటే. ఎందుకంటే ఆ జబ్బుని ఆ పేషెంట్ కి, మన దగ్గర ఎదురుగుండా ఉన్నటువంటి పేషెంట్ కి తగ్గించాలి అంటే ఖచ్చితంగా మనం ఆ ఒక్క మందే ఇవ్వాల్సి ఉంటుంది. ఉన్నటువంటి 1000 మందుల్లో ఆ ఒక్క మంది ఇస్తేనే వాడికి రోగం తగ్గుతుంది. దీనికి మాస్టర్ గారు ఏం చెప్తారో చూద్దాం. కనుక దీనిని బట్టి తేలునదేమనగా, ఒక వ్యాధికి చికిత్స చేయవలెనన్నతో సమాన ధర్మములను ఉత్పాదించి ఔషధమును ప్రయోగించుట తప్ప మరి ఒక మార్గం లేదు. కనుక ఒక వ్యాధికి మనం గనక నయం చేయాలి అంటే, ఒక పేషెంట్ కి నయం చేయాలి అంటే సమాన ధర్మాన్ని ఉత్పాదించేటువంటి ఔషధాన్ని ప్రయోగించటం తప్ప ఇంకొక మార్గము లేదు. ఈ మార్గమును అనుసరించి నిర్ణయింపవలసిన ఔషధము ఎట్లు గుర్తించవలెనో, ఎలా గుర్తిస్తాం? చికిత్స చేయవలసిన రోగమునకు గల వేదనా సముదాయమును గమనించి దాదాపు దానిని పూర్తిగా పోలి ఉన్న వేదనా సముదాయమును పుట్టించి సామర్థ్యం గల మందును స్వీకరించవలెను. కనుక మందుకు కూడా అలాంటి లక్షణాలనే, మన దగ్గర పేషెంట్కి ఏవైతే లక్షణాలు ఉన్నాయో అలాంటి లక్షణాలనే పుట్టించగలిగినటువంటి మందుల్లో ఒక మందుని మనం సెలెక్ట్ చేసుకోవాలి. రోగి అందువల్ల నైసర్గిక రోగమునకు, నైసర్గిక రోగం అంటే సహజమైనటువంటి రోగం, రోగి అందలి నైసర్గిక రోగమునకు చక్కని పోలిక గల ఒక కృత్రిమ రోగమును పుట్టించు శక్తి ఔషధమునకు ఉండవలెను. దీంట్లో రిక్విజిట్ కావాల్సింది ఏంటంటే, రోగి అందలి సహజమైన రోగం, రోగి అందలు ఉండేటువంటి రోగం సహజమైన రోగం, వాడికి ఎందుకు వచ్చిందో తెలియదు, సహజమైనటువంటి వాతావరణ పరిస్థితుల్లో వాటికి రోగం వచ్చింది. దానికి కొన్ని టోటాలిటీ ఆఫ్ ది సిమ్టమ్స్ ఉంటాయి, దానికి కొన్ని వేదనా సముదాయాలు ఉంటాయి. కనుక ఆ నైసర్గిక రోగమునకు చక్కని పోలిక గల, అంటే కృత్రిమ రోగాన్ని ఉత్పాదించేటువంటి శక్తి కలిగినటువంటి ఔషధాన్ని ప్రయోగిస్తే ఆ రోగికి పూర్తిగా స్వస్థత చేకూరుతుంది. అది కూడా ఆనిమన్ చెప్పినటువంటి 3 పద్ధతులు: స్పీడ్, తర్వాత మృదువు జెంటిల్, తర్వాత పర్మనెంట్. ఈ 3 లక్షణాలు ఉన్నటువంటి వైద్యం అనేటువంటిది ఆ పేషెంట్ కి అందించబడుతుంది. అది తర్వాత వివరణ. విపరీత గుణ ప్రయోగము, సమాన గుణ ప్రయోగము అను 2 ఔషధ ప్రయోగములకు లభ్యమైన పద్ధతులు. ఒకటి యాంటీపతి, ఒకటి సిమిలర్. అంటే జబ్బుని పోలినటువంటి, జబ్బుని ఉత్పత్తి చేయగలిగినటువంటి పదార్థంతో మనం మందులు వాడతాం, అది సిమిలర్. అందు విపరీత గుణ ప్రయోగం ఆపదను పుట్టించునని చెప్పి ఉంటాయి. కనుక విపరీత గుణ ప్రయోగం అంటే యాంటీపతి వైద్య విధానంలో, వ్యతిరేకమైనటువంటి వైద్య విధానంలో అది ఆపదలను పుట్టిస్తుంది.
ఇక మిగిలినది సమాన గుణ ప్రయోగమే. ఇక మిగిలింది ఒకటే ఒకటి, ఇంతకంటే మార్గం లేదు. సమాన ధర్మములను అనుసరించి ఔషధమును నిర్ణయం చేయవలెను. కనుక సమాన ధర్మాలని ఉపయోగించి ఔషధాన్ని నిర్ణయం చేయవాలి. కనుక రోగి అందలి లక్షణములైన వేదనాల సముదాయమును గుర్తించవలెను. మొట్టమొదటి మనం చేయాల్సింది ఏంటంటే, రోగికి రోగం ఉన్నదని ఎలా తెలుస్తుందంటే, వేదనా సముదాయమే మనకి సోల్ గైడ్, మనల్ని గైడ్ చేసేటువంటిది, మనకి మందుకి దగ్గర చేసేటువంటి విధానం ఏదైతే ఉందో అది టోటాలిటీ ఆఫ్ ది సింప్టమ్స్ అని. కనుక అదే వేదనా సముదాయమును ఆరోగ్యవంతంలో పుట్టించు ఔషధమును నిర్ణయించవలను. కనుక ఆరోగ్యవంతంలో అదే వేదనా సముదాయం అంటే పేషెంట్ లో అయితే ఏ వేదనా సముదాయం అయితే మనం చూసామో, ఆరోగ్యవంతంలో కూడా అదే వేదనా సముదాయాన్ని పుట్టించగలిగినటువంటి మందుని మనం ఎన్నుకోవాల్సి ఉంటుంది. అది రోగి అందలి రోగమే నైసర్గిక వ్యాధి అనబడును. రోగి అందలి రోగమే నైసర్గిక వ్యాధి అంటే సహజమైన వ్యాధి. నైసర్గికం అంటే సహజంగా ఉండేటువంటి వ్యాధి. తర్వాత ఔషధమును పుట్టించు రోగము కృత్రిమ వ్యాధి అనబడును. ఔషధం కూడా రోగాన్ని పుట్టిస్తుంది. కనుక మనం అంతకు ముందు సూత్రాల్లో చెప్పుకున్నాం, రోగం అనేటువంటిది పుట్టించే శక్తి లేనప్పుడు అది ఔషధంగా పనిచేయదు. కనుక ఔషధంగా పనిచేయాలంటే కావలసినటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే, అది ఆరోగ్యవంతుల్లో రోగాన్ని పుట్టించేటువంటి శక్తి ఉండాలి. ఈ శక్తియే రోగ నివారణ శక్తిగా కూడా పనిచేస్తుంది. కనుక ఔషధమును పుట్టించు రోగము కృత్రిమ వ్యాధి అనబడును. కనుక ఇది కృత్రిమ వ్యాధి, అదేమో సహజమైనటువంటి వ్యాధి. మనకి జనరల్ గా పేషెంట్స్ అందరూ కూడా సహజమైనటువంటి వ్యాధి పీడితులై వస్తారు మన దగ్గరికి. అలాగే మరి మనం పేషెంట్కి నయం చేయాలంటే ఏంటి, ఆరోగ్యవంతుని యొక్క ఆరోగ్యమునందు రోగమును పుట్టించగల శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తి తిరిగి మరలా రోగగ్రస్తుని యందు రోగముని తగ్గించి ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి శక్తిగా అదే మందు పనిచేస్తుంది. కనుక నైసర్గిక వ్యాధి నివారణకై సమాన గుణములు గల కృత్రిమ వ్యాధిని ఉత్పాదింప చేయవలను. కనుక ఈ నైసర్గిక వ్యాధి అంటే సహజమైన వ్యాధి ఏదైతే ఉన్నదో దానిని తగ్గించాలి అంటే అదే లక్షణాలు, సేమ్ ముమ్మూర్తుల అవే లక్షణాలు ఉత్పత్తి చేయగలిగినటువంటి ఆరోగ్యవంతుని యందు ఉత్పత్తి చేయగలిగినటువంటి శక్తి సత్తా ఏదైతే ఉన్నదో ఆ శక్తి సత్తా వల్లనే మనకి రోగములు, ఈ నైసర్గిక వ్యాధి గ్రస్తునికి నివారణ చేయాలి అంటే ఆ లక్షణాలు ఉండాల్సిందే, ఉత్పత్తి చేయాల్సిందే. ఉత్పత్తి చేసి ఆ మందుని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉన్నటువంటి అన్ని మందుల్లోకి వాడికి సరిపోయినటువంటి 100కి 100 పాళ్ళు సరిపోయినటువంటి మనం మందుని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది సమాన ఔషధ చికిత్స. దీన్నే సమాన గుణములతోటి చికిత్స చేసేటువంటి విధానం అంటారు. దీన్ని హోమియోపతి విధానము అంటారు. సారూప్య ఔషధ చికిత్స. సారూప్యం అంటే అక్కడ ఏ రూపం ఉన్నదో, వ్యాధికి ఏ రూపం ఉన్నదో మందులో కూడా, మందు పుట్టించేటువంటి ఆర్టిఫిషియల్ డిసీజ్ లో కూడా అదే రూపం ఉంటుంది. అంటే మనం ఇందాక చెప్పుకున్నాం, జబ్బు అనేటువంటిది ఒరిజినల్, టోటాలిటీ ఆఫ్ ది సింప్టమ్స్ అనేటువంటివి ఆర్టిఫిషియల్. అంతే కదా, ఇమేజ్ అన్నమాట, దాని యొక్క ప్రతిబింబం. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, జబ్బు అనేటువంటి మనకి ఆరోగ్యవంతుడికి జబ్బును చేసింది కదా. కనుక ఆరోగ్యవంతుడిని జబ్బును కలుగజేసినప్పుడు ఆరోగ్యవంతుల్లో కూడా ఆర్టిఫిషియల్ డిసీజ్ అనేటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది. కనుక ఈ ప్రొడ్యూస్ అయినటువంటి ఆర్టిఫిషియల్ డిసీజ్ పేషెంట్ లో ఉన్నటువంటి సహజమైనటువంటి పేషెంట్ లో ఉన్నటువంటి వ్యాధిగ్రస్త లక్షణాలతోటి సరిపోలాలి. రెండు కూడా మ్యాచ్ ది ఫాలోయింగ్. మనం పెళ్లిళ్ళు చేస్తాం కదా, ఆ పెళ్లిళ్ళు చేసినప్పుడు మనం కొన్ని లక్షణాలతోటి మన అబ్బాయిని బేరం పెడతాం.
ఆ- ఆ తర్వాత ఆ తర్వాత ఆ తర్వాత పెళ్లి కూతురు వాళ్ళు కూడా మా అమ్మాయికి ఇన్ని లక్షణాలు ఉన్నాయి అని చెప్పాలి. ఆ లక్షణాలు ఈ లక్షణాలు సరిపోతే అప్పుడు పెళ్లి అయింది, లేకుంటే పెళ్లి కాదు. అది కనుక ఈ హోమియోపతి మందులు ఇవ్వడం అనేటువంటిది కూడా మ్యాచ్ ది ఫాలోయింగ్ అని మనం చిన్నపిల్లలు మ్యాచ్ ది ఫాలోయింగ్ అని చేస్తుంటారు చూడండి, అలాంటిది. అది నేను తర్వాత బోర్డు నేను వేసి చూపిస్తానని. తర్వాత మనం బ్రయోనియా మందు చెప్పుకుంటున్నాము. బ్రయోనియా వానికి పుల్లని పదార్థములు త్రాగవాలని అనిపించదు. నిమ్మకాయ రసము, అందులో కొంచెం చక్కెర వేసి కొంచెం ఉప్పు వేసి పట్టుకొని రా అనును. ఇతడు చల్లని పుల్లని వస్తువులే కోరును. అంటే మనకి ఆ ప్రాస కూడా సరిపోయింది, చల్లని పుల్లని. కనుక ఆ చల్లని పుల్లని వస్తువులను కోరుకొను. ఫ్రిడ్జ్ నీటిలో నిమ్మకాయ రసం పిండి తీసుకొని రమ్మను. అంటే చల్లగా ఉండాలి కదా. పలస్టిల్లా వారు ఫాస్ఫరస్ వారు కూడా చల్లని పదార్థంలో ఇష్టపడేదారు. ఫాస్ఫరస్ ఒకటి, తర్వాత పలస్టిల్లా ఒకటి, వీళ్ళు కూడా చల్లటి పదార్థాలు ఇష్టపడతారు. పలస్టిల్లా రోగి దీర్ఘరోగి అయిన స్త్రీ రోజులు నెలల కొలదియు చల్లని నిమ్మరసంపై బ్రతుకుతుందరు. సంవత్సరాలు వీళ్ళు చల్లగా నిమ్మరసంతో తాగు, ఎప్పుడు ఎప్పుడు కావలసిన ఆ చల్లటి నిమ్మరసం తాగుతూ ఉంటారు. ఎన్ని మార్లైనను నిమ్మకాయ రసం తాగుతుండను. ఈ నీరు త్రాగుతుండగా ఆమెకు బాగా ఒళ్ళు వచ్చును, కానీ బాగా నీరసము వచ్చుతుండను. అంటే ఒళ్ళు ఎలా అయితే వస్తుందో నీరసం కూడా అలాగే వస్తుంది. అంటే ఇది ఆ వాళ్ళకి టేస్ట్ గురించి తెలియజేస్తుంది, కానీ జబ్బుకి మార్గం కాదు, మందు కాదు అది. కనుక బాగా నీరసము వచ్చుచుండను, చివరకు తీవ్రముగా జబ్బున పడి ఆమె మరణించును. అంటే అంత దాకా వస్తుంది అనమాట. బ్రయోనియా వాడు ఆల్బకరా కాయ తెమ్మని అడుగుతుండను. నాలుక బాగా లేదని ఇతడనగా ఒక్క పలుకులు ఇయ్యమందువా అని అవతల వాడు అడిగినచో చింతపండు కొంచెం ఇవ్వు అను. తరుణ వ్యాధులలోను దీర్ఘ వ్యాధులలోను ఇతనికి చల్లనివి తాగుదాం అనిపించను. చల్లనివి తాగినప్పుడు హాయిగా ఉన్నట్లుండను, కానీ వెంటనే బాధగా ఉండను. చల్లని తాగుతాడు కానీ మళ్ళీ హాయిగా ఉంటుంది వెంటనే, మళ్ళా 2-3 నిమిషాలు అయ్యేటప్పటికి బాధగా ఉంటుంది. ముఖ్యంగా దగ్గు గాని జలుబు గాని ఒళ్ళు నొప్పులు గాని ఉద్రేకించును. కనుక వీళ్ళకి దగ్గు గాని జలుబు గాని ఇట్లాంటివి ఏమన్నా ఉంటే అవి ఎక్కువ అవుతాయి. బ్రయోనియామానికి జ్వరాదులలో చన్నీరు హితవుగా ఉన్నను, తాగినతో దగ్గు నొప్పులు అధికమవను. అంటే ఇష్టపడి తాగుతారు కానీ తాగిన తర్వాత దగ్గులు ఇట్లా బాడీ పెయిన్స్ అవన్నీ కూడా ఎక్కువ అవుతాయి. ఇష్టం లేకున్నాను వేడి నీరు జీర్ణకోశమునకు మేలు కలిగించను. కానీ వాడికి వేడి నీళ్ళు ఇష్టం ఉండదు, కానీ జీర్ణకోశానికి తాగిన తర్వాత బాగుంటాయి, ఇబ్బందులు ఏముండవు. ఇతడు వేడిగా వెచ్చగా ఉన్న పానీయములను ఇష్టపడడు, అని వాడికి తాగటం అంటే ఇష్టం ఉండదు. ఒకవేళ ఇష్టం చేసుకొని తాగితే కొంచెం బాగానే ఉంటుంది. కానీ వెచ్చని పానీయములు స్వీకరించనితో పలు బాధలన్నీ ఉపశమించును. కానీ వెచ్చటి పానీయాలు తాగితే బాధలన్నీ కూడా ఉపశమించును. జలుబు దగ్గు తగ్గును, జీర్ణకోశము బాగుపడును. కనుక ఈ వెచ్చటి పానీయాలు తీసుకుంటే జలుబు దగ్గు కూడా తగ్గుతుంది, జీర్ణకోశం కూడా బాగుపడుతుంది, జ్వరాదులు కూడా ఉపశమించును. చిక్కు ఏమనగా ఇతనికి వెచ్చని పానీయం ఇష్టం ఉండదు, కానీ వెచ్చని పానీయం ఇష్టం ఉండదు, అడగడు. వీడి ఇష్టపడేది చల్లటి పానీయం అని. తర్వాత నూనెతో చేసినవి, నూనెలో వేయించినవి, నెయ్యి వెన్న తీయని పదార్థములు
పీచు పదార్థములు బ్రయోనియా వాడు ఇష్టపడడు. దుంప కూరలు, గోధుమ పదార్థములు, ఎన్నో రకములైన పోషక పదార్థములు, బలమైన ఆహార పదార్థములు ఇతనికి హితం ఉండదు, అంటే అవి ఇష్టపడదు. కావున ప్రయోగించిన తర్వాత దీర్ఘరోగులు పై చెప్పిన పదార్థములను పథ్యము చేయవలెను, అనగా స్వీకరింపరాదు. లేనిచో ఔషధము పనిచేయకపోవచ్చును. పలస్టిల్లా అనేటువంటి ఔషధం ఇచ్చినప్పుడు నెయ్యి, నూనె, వెన్న పదార్థములు ప్రతిరోజు వర్జింపవలెను. లైకోపోడియం సేవించిన వారు రొయ్యలు తినరాదు, తిన్నచో ఆ మందులు పని చేయటం మానును. తూజాతో వైద్యం జరుగుతున్నంత కాలము ఉల్లిపాయ తినరాదు, తినకూడదు, తిన్నచో జబ్బు చేయును. క్యూప్రం మెటాలికం పుచ్చుకున్న వారు నూనెలు వాడరాదు. నూనెలు అంటే మనకి కల్తీ నూనెలు, అన్ని కల్తీ నూనెలేగా. అది టూస్టాక్స్ క్యాల్కేరియా వాడిన వారు 24 గంటల లోపల స్నానం చేసినతో మందు విరుగుడు కావచ్చును. నెక్స్ట్ బ్రయోనియా. బ్రయోనియా వానికి ఎవరో తిరుగుతున్నట్లు, పక్క గదిలో ఎవరో ఉన్నట్లు, కిటికీలో నుండి ఎవరో చూచుతున్నట్లు భ్రమ కలుగుతుండను. ఇల్యూషన్స్ అంటారు వీటిని. ఇట్లాంటి వాళ్ళకి ఆర్సెనిక్ ఆల్బు 10 ml లేకపోతే బ్రయోనియా 10 ml కావలసి వచ్చును. బ్రయోనియా యొక్క చర్య ఇటు కేసుల్లో తూజా 1 ml వాడుతో పరిపూర్తి చెందను. కనుక ఈ ఆర్సెనిక్ ఆల్బు 1 కానీ లేకపోతే ఈ బ్రయోనియా 10 ml కానీ వాడినటువంటి కేసుల్లో తూజా గనక 1 ml వేస్తే వాళ్ళ యొక్క నివారణ పరిపూర్ణం అవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే మరలా రిపీట్ అవుతాయి. రిపీట్ అయినా ఇక తగ్గవు, మరలా తూజా వేస్తేనే తగ్గుతాయి. అది తర్వాత బ్రయోనియా వాని దేహ ధర్మ వైఖరులు. తరుణ వ్యాధుల్లో ఎక్కువ భాగము ఆనాడు ఉదయం నిద్రలేచుటతో ప్రారంభమగును. కనుక తరుణ వ్యాధులు అంటే జ్వరాలు, జలుబులు, దగ్గులు ఇట్లాంటివన్నీ కూడా తరుణ వ్యాధులు. తలనొప్పి గాని, జ్వరము గాని అప్పుడు ఆరంభమగును. కనుక ఉదయం లేవగానే మొదలవుతాయి. ఆ రోజు పొద్దున నిద్రలేచినప్పటి నుండి జ్వరము వచ్చినదండి, ఆ రోజు నుండి ఈ రోజు వరకు తగ్గలేదంటారు. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు అంటే 4-5 రోజుల పాటు ఉంటుందన్నమాట. 2-3 రోజుల ముందు కానీ, వారం నుండి కానీ ఇతనికి బద్ధకముగా ఉండను. అంటే అంతకుముందు ఈ 4-5 రోజుల క్రితం నుంచి వాడికి పని చేయడానికి బద్ధకం అనేటువంటి లక్షణం ఏర్పడి ఆ తర్వాత ఈ జలుబు, జ్వరము ఇవన్నీ వస్తాయి. కనుక పక్క నుండి లేచుటకు బద్ధకించుచున్నాడు, నసుగుచున్నాడు అంటే వాడికి ఏదన్నా కావలసిన పని మనం చెప్పామనుకోవచ్చు, చేయడు. ఇవాళ చేద్దాం, రేపు చేద్దాం అంటే వాయిదాలు వేస్తుంటాడు. అది ఈ స్థితిని గమనించవచ్చును. కనుక బ్రయోనియా కావలసినటువంటి వాళ్ళకి ఈ స్థితి అనేటువంటిది ఇంపార్టెంట్. 3 రోజుల పిదప 4వ దినమున పొద్దున లేచినప్పటికీ జ్వరం వచ్చినది అని చెప్పినచో బ్రయోనియా కేసు అని అర్థం. అంటే ఈ బ్రయోనియా వాడికి అంతా స్లో ఆన్సెట్ అన్నమాట. నిదానంగా జబ్బులు వస్తుంటాయి, నిదానంగా జ్వరం వస్తుంటుంది. ఆ వచ్చినటువంటి జ్వరం మరలా నిదానంగా పెరుగుతుంటుంది, ఆ తర్వాత తగ్గడానికి మరలా నిదానంగా తగ్గుతుంది. అది బ్రయోనియా వానికి జ్వరము, తలనొప్పులు, ఒళ్ళు నొప్పులు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుండను. టైఫాయిడ్ జ్వరములలో బాధపడు రోగికి 8వ రోజు కానీ 10వ రోజు కానీ మరునాడు ఉదయము రోగికి బాధలు పెరుగునని భావించబడినచో బ్రయోనియా కేసు కావచ్చును. కనుక ఈ బ్రయోనియా పేషెంట్ అనడానికి గుర్తు ఏంటంటే మనకి 8 రోజులు 10 రోజులు పడతాయి జ్వరాలు. ఉదయం నిద్రలేచుటతో బ్రయోనియా వానికి బుర్ర పనిచేయక తెలివి తప్పుతున్నట్లు అనిపించను. ఈ మార్నింగ్ లక్షణం అది. తర్వాత కొన్ని తరుణ వ్యాధులు రాత్రి సుమారు 9 గంటలకు ప్రారంభమవును. ఒక కుర్రవానికి రాత్రి 9 గంటలకు దగ్గు వచ్చినది. అలాగా 2 గంటలు దగ్గాడు, గొంతు రాచుకున్నట్లయినది. తెల్లవారుజామున నిరుత్సాహముగా ఉన్నాడు. తెల్లవారు లేచినప్పటికీ జ్వరం వచ్చినది. ఇట్టి కేసు బ్రయోనియా కేసు. అంటే సాయంత్రం జలుబు దగ్గు వచ్చింది, పొద్దున వచ్చేటప్పటికి ఫీవర్ వచ్చింది. అది
కొందరి బాధల్లో ఉదయం 9 గంటలకు ఆరంభమవుతుంది, కొంతమందికి 9ంటికి స్టార్ట్ అవుతుంది మార్నింగ్. ఖచ్చితంగా ఈ సమయమును నిర్దేశింపజాలం. శీతల దేశములలో ఉదయం 9 గంటలకు లేచుదురు కావున వాని దృష్టిలో ఉంచుకొని ఈ సమయము చెప్పబడినది. కానీ మన దేశమున లేచు సమయం ఇది కాదు, కావున నిద్ర లేచుటతో బాధలు ఆరంభమగదని చెప్పవాలను. కనుక మన దేశంలో చెప్పాలంటే నిద్ర లేవటంతో బాధలు స్టార్ట్ అవుతాయి. కావున ఉదయం 9 గంటలకు ఆరంభమగు బాధల అంశము బ్రయోనియా విషయంలో అంత ఖచ్చితం కాదు. ప్రపంచమంతటను బ్రయోనియా వారిలో ఉన్న దేహధర్మ వైఖరి బాధలు రాత్రి 9 గంటలకు ఆరంభమవుతాయి. కానీ రాత్రి 9 మటుకి అది టైం కరెక్ట్. తరుణ వ్యాధి జ్వరములలో మొదట చలి, తరువాత రొంప, తర్వాత పడిశము, తర్వాత ఛాతీలో నొప్పి, మరునాడు పొడిదగ్గు, ఆ పైన ఇనుప తుప్పు రంగులో కాండ్రించి ఉమ్మివేయుట తటస్థించును. కనుక ఇనుప తుప్పు రంగు ఏదైతే ఉందో ఆ రంగులో కళ్ళి అనేటువంటిది వస్తుంది. దగ్గిన తర్వాత జ్వరం వచ్చును. ఈ వరుస బ్రయోనియాకి సంబంధించినది. మొదట చలి వస్తుంది, తర్వాత రొంప జలుబు వస్తుంది, ఆ రొంప పడిశం అవుతుంది, ఛాతీలో నొప్పి వస్తుంది, ఆ తర్వాత పొడిదగ్గు, ఆ పైన కళ్ళె, ఆ పైన జ్వరం. అంటే ఈ ఒక్కొక్క రోజుకు ఒక్కొక్కటి డెవలప్ అవుతుంది. మొత్తం జ్వరం వచ్చేటప్పటికి 5-6 రోజులు పడుతుంది. ఈ సమయం వరుస కలిపినచో బ్రయోనియా అని చెప్పవలేను. తర్వాత అన్ని బాధలు ఆకస్మికంగా రాత్రి 9:30 గంటలకు అధికమగును. ముఖ్యంగా దగ్గు, జ్వరము, టైఫాయిడ్ వంటి జ్వరాలలో అధికమగును. పిల్లవాడు ఉదయం 9:30 గంటలకు అకస్మాత్తుగా దగ్గన ఆరంభించును. తర్వాత మానసిక వ్యాధులతో బాధపడు రోగులు గాని, ఉన్మాదులు గాని, సంధిగుణములతో కూడిన జ్వరములు కలవారు కానీ మధ్యాహ్నం 3 గంటల నుండి మానసిక వేదాలలో ఉద్రేకమునందేదారు. అంటే మానసిక లక్షణాలన్నీ కూడా మధ్యాహ్నం 3 గంటల నుంచి ఎక్కువ అవుతాయి. అసంబద్ధ ప్రలాపన ఆరంభించరు. అంటే వాడు మాట్లాడేదానికి, వాడు చేసేదానికి, ఆ పనులకి అన్ని కూడా అసంబద్ధంగా ఉంటాయి. ఉదాహరణకు మలేరియా రోగికి 104 డిగ్రీల జ్వరము లేదా 105, 106 జ్వరంతో బాధపడుతున్న వానికి ఉదయం 9 గంటలకు నిద్ర లేచునే జ్వరము, చలి, జ్వరము వచ్చును. మధ్యాహ్నం 3 గంటల వరకు అతడు మానసికముగానే బాగుండును. మధ్యాహ్నం 3 గంటల నుండి ఏదియో వాగుట మొదలు పెట్టును. అంటే 3 గంటల దాకా మానసికంగా బాగానే ఉంటాడు. అక్కడి నుంచి విచిత్రమైనటువంటి సంధి ప్రేలాపనలు మాట్లాడుతుంటారు. మూలుగుచు హరికథ, కాలక్షేపము, పద్యములు చదువుట వంటివి మొదలు పెట్టును. ఆ ప్రకారం సాయంకాలం వరకు సాగును. రాత్రి నుండి పొద్దుటి వరకు తలనొప్పి వంటి భౌతిక వేదనను బాధించను. కానీ భౌతికమైనటువంటి బాధలన్నీ కూడా రాత్రి 9:30 నుంచి ఉదయం వరకు ఎక్కువ అవుతాయి. ముఖ్యంగా రాత్రి 9 గంటల నుండి ఇవి ఎక్కువగాను. చలితో, జ్వరంతో కూడిన బాధలు రాత్రి 9 గంటల నుండి ఉద్రేకించును. తర్వాత కపాల జ్వరములు అంటే సెరిబ్రల్ ఫీవర్స్ మున్నగునవి రాత్రిపూట విపరీతమైనటువంటి తలనొప్పితో ప్రారంభమవును. అంతకు ముందు కొన్ని దినముల నుండి జలుబుతో బాధపడుతుందరు. కనుక బ్రయోనియా వాళ్ళకి 4-5 రోజులు జలుబు ఉంటుంది. ఆ ఉన్న తర్వాతనే ఫీవర్స్ అన్ని వస్తాయి. దగ్గు కానీ ఫీవర్స్ కానీ వస్తాయి. తర్వాత బ్రయోనియా వానికి కదలినను, కొంచెము శరీర శ్రమ కలిగినను బాధలన్నీ ఎక్కువగును. ఎవరైనాను పలకరించినను, ప్రశ్న వేసినను బాధలు ఉద్రేకించును. ఇతడు పడుకొని కళ్ళు మూసుకొని నిశ్శబ్దముగా పడుకున్నచో తనకు హాయిగా ఉన్నట్లు అనిపించును. కదలనిచో చాలు బాధలు ఎక్కువగను. తలను ఇలా అలా కదిలించినచో తలనొప్పి సుత్తితో వాయించుచుండను. ఇటు నుండి అటు తిరిగినచో నడుము నొప్పి అధికమై ఓ ఓ అని విలవిలలాడిపోవును. గందరగోళముగా ఉండును. కదలకున్నచో బ్రయోనియా వానికి ఏదియో కావాలనని ఆతురత మనస్సునకు ఎక్కువగును. కొంతసేపు కదలకుండి అటుపైన లేచి ఏదో చేయబోవును. బాధ ఎక్కువై అయ్యో అమ్మో అని మూలుగును. అటు ఇటు తిరుగును.
కనుక దీన్ని చూసి రూస్టాక్స్ అని మనం పొరపాటు పడరా. తర్వాత తలనొప్పి గాని నడుము నొప్పి గాని ఉన్న వారికి చల్లని గాలి తగిలినను, చల్లని నీరు త్రాగినను, చల్లని స్పర్శకును చాలా హాయిగా ఉండను. తలనొప్పి నడుము నొప్పి ఉపశమించును. కనుక ఈ చల్లటి పదార్థాల వలన తలనొప్పి గాని నడుము నొప్పి గాని ఉపశమించును. కానీ కీళ్ళ నొప్పులు, వాత నొప్పులు, మెడల నొప్పులు, చేతుల నొప్పులు, మోకాల నొప్పులు దీనికి వ్యతిరేకముగా ఉండను. కనుక తలనొప్పి అట్లాంటివన్నీ కూడా ఉపశమిస్తాయి. కానీ కీళ్ళ నొప్పులు, వాత నొప్పులు అవన్నీ కూడా ఎక్కువ అవుతాయి. వేడి నీటి కాపు గాని, వెచ్చని నీటి స్నానమునకు గాని, వెచ్చని వాతావరణమునకు గాని ఈ నొప్పులు ఉపశమించి హాయిగా ఉండను. అంటే ఈ వాత నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా వేడి నీటి స్నానం వల్ల హ్యాపీగా ఉంటుందన్నమాట. మామూలుగా అయితే చల్లటి నీటి కోరుకుంటాడు పేషెంట్. చల్లగాలికి, చల్లని నీటికి, చల్లని పానీయములు త్రాగినను తప్పక ఈ నొప్పులు ఎక్కువగను. అంటే కీళ్ళ నొప్పులు ఏమన్నా ఉంటే ఎక్కువ అవుతాయి. పొరపాటున అయోమయములో పడి చాలా మంది బ్రయోనియా వేయవలసిన సందర్భంలో రూస్టాక్స్ వేయరు. కనుక ఎందుచేత బ్రయోనియమానికి అన్ని బాధలు కదిలినచో అధికమగుననియు, కదలకున్నచో ఉపశమించుననియు ఉంటుంది కదా లక్షణం. అందువల్ల రూస్టాక్స్ చేస్తారు. రూస్టాక్స్ వానికి అన్ని బాధలు కదలక ఊరుకున్నచో అధికమగుననియు, కదిలినచో ఉపశమించుననియు మనం ఎరుగుదాము. కనుక బ్రయోనియమానికి బాధలు చలి వలన తగ్గుననియు, రూస్టాక్స్ వానికి బాధలు చలికి ఎక్కువై వెచ్చదనమునకు ఉపశమించుననియు ఎరుగుదాము. కనుక నడుముకు వేడి నీళ్ల కాపు పెట్టుకున్నచో హాయిగా ఉన్నచో రోగికి రూస్టాక్స్ వేయిచుందడు. ఇది పని చేయదు. కనుక తల నడుము వేరు, మిగతా ఒంట్లో నొప్పులు వేరు. కనుక దీనికి మొడాలిటీ అనేటువంటిది మారిపోగలుగుతుంది. నడుము నొప్పులు కానీ, మిగిలినటువంటి ఈ కీళ్ళ నొప్పులు కానీ ఇవన్నీ కూడా బ్రయోనియాలో వేడి వాతావరణం వల్ల ఉపశమిస్తాయి. మామూలుగా అయితే చల్లటి వాతావరణం వల్ల మిగిలిన అన్ని కూడా చల్లటి తాగాలని కోరుకుంటాడు. కానీ ఇవన్నీ కూడా వేడి వాతావరణం వల్ల ఉపశమిస్తాయి. కాదు, నడువులంటే ఇవి కూడా కీళ్ళ కిందకి వస్తాయిగా. ఇంకొక దేహ ధర్మ వైఖరి ఉన్నది. ఇది రోగ కారణం కూడా. ఒకడు అవమానములకు, నిందకు గురి అయినప్పుడు అతనికి బాధలు వచ్చింది. ఒకనిని నలుగురు ఎదురుగుండా ఆఫీసర్ ఘోరంగా తిట్టుట జరిగినది. అంటే నలుగురు ఎదురుగుండా ఆఫీసర్ గారు ఘోరంగా తిట్టారు. ఇతడు ఎదురేమియో అనుటకు వీలు లేదు. ఇతనికి తీవ్రమైన తలనొప్పి, జ్వరము, సంధిగుణములు రావచ్చును. రాత్రి 9 గంటలకు ఇతని జబ్బు కలిగినతో అతనికి బ్రయోనియా వాడనగును. అంటే పగలల్లా కూడా ఆఫీసులో అవమానాలు, నిందలు పొందాడు. తర్వాత వచ్చేటప్పటికి ఈ 9 గంటలకు రాత్రి వచ్చేటప్పటికి ఈ బాధలన్నీ వచ్చినాయి. జ్వరము, సంధి గుణాలు ఇవన్నీ వచ్చినాయి. అప్పుడు మనకి బ్రయోనియా వేయాల్సి ఉంటుంది. రాత్రి 9 గంటల నుండి ఇతనికి అవమానం భరింపలేక సుస్థి చేసినది. రాత్రి 9 గంటలైతే బ్రయోనియా వాడవలను. కానీ ఉద్వేగముల ఒరిపిడి వలన తలలోని రక్తనాళములు సంకోచించి రోగము వచ్చి సమయము రాత్రి గంటలు కానిచో ఇంకా ఏ సమయము నుండి అయినను సుస్థి చేసినతో స్టాప్సేగ్రియా వాడవలను. ఇంకా ఇద్దరు కూడా కారణం అదే. వీడికి 9 గంటలకి వీడికి స్పెషల్ టైం అన్నమాట. 9 గంటలు కాకపోతే బ్రయోనియా స్టాప్సేగ్రియా వాడవచ్చు. అదే లక్షణం, అదే ఆఫీసరు, అవే తిట్లు, అదే గొడవ, అదే అవమానం. రాత్రి 9 గంటలకి సంధి గుణము, జ్వరము అవన్నీ వస్తే ఆ అవమాన భారం వల్ల బ్రయోనియా. ఈ 9 గంటలకు కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు వస్తే అప్పుడు అది స్టాప్సేగ్రియా. అది పిల్లలను తల్లిదండ్రులు తిట్టిన పిదప వారికి జ్వరము, తలనొప్పి వచ్చుతుండను. అంటే మనం ఏదో పాపం పెద్దవాళ్ళని కొట్టొచ్చు కదా, తిట్టొచ్చు కదా అనుకుంటాం. వాళ్ళకి జ్వరము, తలనొప్పి వస్తాయి ఒక్కొక్కసారి. వైద్యుడు కారణం కనిపెట్టలేడు. పరిస్థితి అర్థం కాక సరి అయిన మందు ఎంపిక చేయబడక నివారణ ఆలస్యమగును. నివారించుతాం కానీ ఆ మందు ఈ మందు వేసి అసలు మందులు కాకుండా పిచ్చి పిచ్చి మందులన్నీ వేసి ఎప్పుడుకో తగ్గుతాయి. అది
ఒకసారి ఒక ఆయన విశాఖపట్నం నాకు ఫోన్ చేశారు. ఈయన ఒక ఆఫీసర్. అప్పుడు రాత్రి 11 గంటలైనది. తమ పాపకు అకస్మాత్తుగా జ్వరం వచ్చినదనియు, సంధిగుణముగా ఉన్నదనియు, బాధలు తీవ్రముగానున్నవనియు ఫోన్ చేశాడు. నేను బెలడోనా ఒక వాడుడని ఫోన్లో చెప్పిదని. అంటే మాస్టర్ ఈకే గారు అన్నమాట. వారు ఆ మందు వాడినను ఆ మన్నాడు ఉదయమునకు పాప పరిస్థితి మెరుగుపడలేదు. అంటే ఈకే గారు చెప్పినా గానీ మందులు పనిచేయాల. మరియు పరిస్థితి ఇంకనూ చెడిపోయినది. అంటే పాపకు ఇంకా కంప్లైంట్స్ ఎక్కువ అయిపోయినాయి, ఇంకా తీవ్రంగా ఉన్నాయి. పాపకు అప్పటికి 10 ఏండ్ల వయస్సు. ఆమె తండ్రి తన కుమార్తెను చూచుటకు రమ్మని నన్ను కోరెను. నేను అట్లే వెళ్ళితిని. ఆయన జరిగిన సంఘటనలను వివరింపసాగాను. ట్రైన్లో బస్సులో మాట్లాడుకుంటున్నారు. పాప పుట్టిన రోజు ముందు ఆమె ఆఫీస్ నుండి త్వరగా వచ్చి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులందరినీ సినిమా తీసుకొని పొండని తండ్రిని కోరినది. అంటే నా బర్త్డే రోజు అందరినీ సినిమాకి తీసుకెళ్ళమని ఆ పాప కోరింది. అతడు అట్లే అనేను. ఆమె సినిమాకు తీసుకొని వెళ్ళేదనని పలికిన. ఆమెను సినిమాకి తీసుకెళ్తా అని చెప్పాడు. కానీ ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువ ఒకటి రాత్రి 9 గంటల లోపు ఇంటికి రాలేకపోయాను. ఇది బ్రయోనియా వారి ఉద్రేక సమయము, లేక పాప సాయంకాలం 4 గంటల నుండి తండ్రికి ప్రతి 15 నిమిషములకు ప్రతి 15 నిమిషములకు ఒక మాట 8 గంటల వరకు ఫోన్ చేయసాగాను. అంటే 4 గంటల నుంచి 8:15 దాకా ఫోన్ చేస్తానే ఉంది. ఆ పైన ఫోన్ చేయటం మాని ఏడ్చుట ఆరంభించను. రాత్రి 11 గంటలకు ఆమెకు అకస్మాత్తుగా జబ్బున పడెను. ఈ వివరణ విని నేను పాప తండ్రితో కలిసి వెనక్కు వెళ్ళి స్టాప్సేగిరియా 30, మళ్ళీ ఇద్దరు కలిసి వెనక్కి వచ్చేసి స్టాప్సేగిరియా 30 ఒక మోతాదు తెచ్చి ఆమెకు వాడుతుంది. అంటే ఇక్కడ 9:30 టైం లేదు కదా, 9:30 టైం అయింది బ్రయోనియా, లేకపోతే ఆ 9:30 కాదు. అందుకని స్టాప్సేగిరియా 3 గంటల్లో పాప మామూలు స్థితికి వచ్చాను. కనుక సరైన మందు పడితేనే జబ్బులు తగ్గుతాయి. ఇందాక మనం చెప్పుకున్నాం. ఏదో పక్క మందు వేస్తే కుదరదు. అది అంతకు ముందు రోజు రాత్రి బెలడోనా సరిపోయినట్లు అనిపించినే కానీ సరికాదు. అంతకు ముందు రోజు రాత్రి బెలడోనా వేశాడు. ఈకే గారు వేసినా తగ్గలేదు. జబ్బునకు కారణం వారు చెప్పలేదు. కనుక కారణం అనేటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట. నాకు తెలియలేదు. కారణమును బట్టి వేదనను పరిశీలించి మందులు వాడవలను. కనుక మనకి ఏ కారణం వల్ల జబ్బు వచ్చింది అనేది కూడా తెలుసుకోవాలి. బ్రయోనియా రోగికి కూడా చీవాట్లు పెట్టుట, అవమానించుట కారణముగా విపరీతమైన తలనొప్పి, జ్వరము వచ్చును. పిల్లలు ఏదైనా కోరినప్పుడు గట్టిగా తిట్టి పంపించినతో వెంటనే తలనొప్పి, జ్వరము వచ్చును. ఇవి బ్రయోనియా వాళ్ళకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మానసిక లక్షణాలని. అంటే ఈ మానసిక లక్షణాల కారణంగా తరుణ వ్యాధులు అనేటువంటివి వస్తాయి. బ్రయోనియా తరుణ వ్యాధి రోగికి తలలో చాలా పదార్థం కుక్కి బిగించినట్లుగా ఉండును. అంటే తలలో ఏదో ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లుగా ఉంటుంది. బలవంతముగా గుడ్డలు కుక్కి బిగించినట్లు తలనొప్పిలో అనిపించును. కొంచెము కదలినను బాధలు, నొప్పి ఎక్కువగను. ఒక్కొక్కసారి కండ్ల రెప్పపాటుకు కూడా బాధగా ఉండును. కళ్ళు మనం తెరుస్తా ఉంటాం కదా, ఆ మూచి తెరిచిన దానికి కూడా నొప్పి ఎక్కువ అవుతుంది వీడికి. తల బద్దలైపోతున్నట్లు ఉండును. మాట్లాడినను, ఆలోచించినను, సమాధానం చెప్పలేకపోయినను రెచ్చిపోవును. తర్వాత రొమ్ము పరిశ్రమ, న్యూమోనియా, ఉబ్బసం రాబోవుటకు సుమారు 2 గంటల కాలం ముందు విపరీతమైన తలనొప్పి దుర్భరముగా వచ్చును. కొంచెం కాలం తరువాత తుమ్ములు వచ్చును. అటుపైన ముక్కు కారట, జలుబు ఏర్పడును. ఆ తర్వాత ఉబ్బసము బాధించును. ఊపిరి ఆడదు. బ్రయోనియా రోగిలో ఉబ్బసం వచ్చినప్పుడు వరుసగా బాధలు ఇట్లు వచ్చును. అంటే ఇందాక చెప్పినటువంటి వరుస క్రమంలో వస్తాయి. కావున అనేక విధములైన సమాచారం తెలుసుకొనుటకు యత్నించవలను. ఊపిరితిత్తులకు సంబంధించిన కేసులలో కూడా ముందు తలనొప్పి వచ్చును. తలనొప్పి అనేటువంటి ఇది బ్రయోనియాలో ఇంపార్టెంట్ అన్నమాట. ఏ బాధ అయినను తలనొప్పి ముందుగా వచ్చి ఆ తర్వాత
కలుగును. కనుక మిగిలిన బాధలు ఎప్పుడైనా సరే తలనొప్పి వస్తే తర్వాత మిగిలినవి వస్తాయి. మనకి అంతకుముందు వచ్చేవాళ్ళు, ఇది ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కానీ వచ్చేటప్పుడు ఆ మొదట కొన్ని వాహనాలు వస్తాయి, వాళ్ళ క్యాన్వాయిలు. ఆ తర్వాత మధ్యలో ఆయన ఎక్కడో కూర్చొని ఉంటారు ఏదో ఒక కారులో. కనుక ముందర ఆ కార్లన్నీ వస్తే ఆ ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రధానమంత్రి కానీ వాళ్ళు వస్తున్నారని తెలియజేసే వ్యవహారం అన్నమాట. కనుక బ్రోయేనియా వాడికి తెలుసు, ఎలా తెలుస్తుందంటే పెద్ద రోగం వస్తుందని ఎలా తెలుస్తుందంటే ముందర తలనొప్పితోటి స్టార్ట్ అవుతుంది అది. కనుక బాధలు తీవ్రముగా ఉన్నప్పుడు మొగము కంది ఉబ్బరించి ఉండును, మొగము నీలముగాను నలుపుగాను పొగచూరినట్లుగాను ఉండును, ఇతరుల ఎడల విసుగు నిర్లక్ష్యము ఉండును, తలనొప్పితో పాటు కళ్ళు మంటలు తల అదురుట ఉండును, రక్తము తలలోనికి పరిగెత్తుచున్నట్లుగా ఉండును, ఉండి లోపలికి బల్యములు పొడుచుచున్నట్లు తలచినట్లు ఏమో అన్నట్లు ఉండును. తర్వాత బాధలన్నీ చెమట పట్టినచో నివారణమగును. కనుక జబ్బులన్నీ కూడా చెమట పడితే తగ్గుతాయి. జ్వరము గాని వేడి గాని మానసిక ఆందోళన గాని కడుపు నొప్పి గాని తలనొప్పి గాని ఏ బాధ గాని చెమట పోసినతో బాగుగా ఉపశమించును. చెమట ఆరిపోవునట్లు చేసి అణిచిపెట్టినతో బాధలన్నీ తీవ్రమగును. మనకి ఈ మందు వేశారనుకోండి, డోలో 650, దానివల్ల ఏమవుతుందంటే ముందర చెమటలు పడతాయి, జ్వరం ఉన్నది తెలియదు. మనకి జ్వరం దేనికి తెలుస్తుంది? జ్వరం వల్ల ఉపయోగం ఏంటంటే మనం ఏ మందు వేసుకోవాలో తెలుస్తుంది. డోలో 650 వేసినప్పుడు ఏమవుతుందంటే జ్వరం అనేటువంటిది చెమట పోసి తగ్గిపోద్ది, జ్వరం ఉండదు. జ్వరం ఉండకపోతే మనం మందు ఏం వేస్తాం? అది కనుక మందులు వేసేటువంటి వార్తాహరుల్ని మనం ధ్వంసం చేసామన్నమాట. అది కనుక బ్రోయేనియా వాడు చన్నీళ్లతో కడుక్కొనును, అప్పుడు ప్రాణమునకు హాయిగా ఉండను. చల్లని ఫ్యాన్ గాలికి కూడా అట్లే ఉండను, ఫ్యాన్ గాలి కూడా చల్లగా ఉంటే హాయిగా ఉంటుంది. కానీ 10 నిమిషములలో మరలా బాధలు పెరిగిపోవును. చెమట ఉన్న సమయమున పై విధముగా చేసినతో కొన్ని నిమిషముల బాధలన్నీ ఉద్రేకించను. బ్రోయేనియా వానికి చెమట పట్టినతో జ్వరం తగ్గును. మెర్క్సాల్ వాడు దీనికి వ్యతిరేకం. ఇతనికి చెమట ఎంత పట్టినానో ఏమాత్రము జ్వరం తగ్గదు. మెర్క్సాల్ వాడికి ఎంత మీరు చెమట పట్టినా కానీ జ్వరం అనేటువంటి తగ్గదు. ఇతనికి కండ్లు ఎరుపెక్కును, బాధలు తనకు ఏమీ లేవని అనుచుండును. ఇతనికి అన్నద్వేషం ఉండను, ఏమీ తినడు, రుచి తెలియదు, నాలుక మొద్దు, లాలాజలము హెచ్చు, లేచి కూర్చున్నతో ఆయాసముగా ఉండను, దప్పిక ఉండదు. పలస్టిల్ల వాడు నాలుకతో పెదవులు తడుపుకొనును. నెక్స్ట్, బ్రోయేనియా వానికి భోజనం చేసిన వెనక అన్ని బాధలను ఎక్కువగను. అంటే వీళ్ళకి కూడా బ్రోయేనియా వాళ్ళకి కూడా నక్స్వామిక వాళ్ళు బ్రోయేనియా వాళ్ళు ఒకటిగానే ఉంటారు. అంటే అన్నం తినకముందు పులిలాగా ఉంటారు, అన్నం తిన్న తర్వాత మంపుగా ఉంటారు అన్నమాట. అది మన్ను తిన్న పాములాగా ఉంటారు. విరేచన బద్ధకమునతో బాధలన్నీ ఉద్రేకించును. కనుక వాడికి ఏ బాధలు ఉన్నా సరే నక్స్వామిక లాగానే ఉంటుందన్నమాట. ఈ లక్షణములన్నీ నక్స్వామిక వారిలోనూ కూడా ఉన్నవి. తలనొప్పి తీవ్రముగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు ముక్కు వెంట రక్తము వచ్చును. తర్వాత అనేక తరుణ వ్యాధులు కానీ దీర్ఘ వ్యాధులలో బాధలు ప్రారంభమవుట కానీ ముక్కు, గొంతుక, చెవులు, కన్ను బాధలతో ప్రారంభమవును. ముక్కు, గొంతుక, చెవులు, కన్నులు అంటే ఈఎన్టీ డిపార్ట్మెంట్. అది కండ్లు మండును, కన్నుల వెంట ముక్కుల వెంట నీరు కారును, అంటే రన్నింగ్ నోస్ అంటారు దాన్ని. లేకపోతే ఎలర్జిక్ రైనైటిస్ అంటారు. ముక్కు మండును, తుమ్ములు వచ్చును, తరువాత జ్వరము వచ్చును, ముక్కు మంట క్రమంగా గొంతులోనికి దిగును, గొంతుకు బొంగురు పోవును, అది రొమ్ము పరిశ్రమగా మారును, అశ్రద్ధ చేసినచో
న్యూమోనియా, ఊపిరితిత్తులలో నీరు ప్రమాద స్థితి కలగవచ్చు. అంటే ఒక్కొక్కసారి మనకి ఏం చేస్తుంటామంటే ఈ జలుబు చేసినప్పుడు ఈ స్ట్రెప్సిల్స్ బిళ్ళలు అట్లాంటివన్నీ వాడుతుంటాం. తిమ్మిరి బిళ్ళలు, స్ట్రెప్సిల్స్ బిళ్ళలు రకరకాలు వాడుతూ ఉంటాం. దానివల్ల ఏమవుతుందంటే ఈ నెమ్ అనేటువంటిది లోపలికి వెళ్ళిపోతుంది. అంతకుముందు ఇక్కడ వరకే, గొంతు వరకే ఉంటుంది. ఆ గొంతు దాటి లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఊపిరితిత్తుల్లో నెమ్ము వస్తుంది. అది ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. అందుకని మనం ఎప్పుడు కూడా జలుబు చేసినప్పుడు కాసేపు ముక్కు చీరితే సరిపోతుంది. అంతే తప్పితే స్ట్రెప్సిల్స్ అట్లాంటివి వాడకూడదు. వాడితే మనకి ఎంతసేపటికి అది లోపలికి దిగిపోయి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ అనేటువంటిది రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత అయిపోయిందా? సరే. గురువు గారు, ఇప్పుడు మీరు చెప్పండి. గురువు గారు నమస్కారం. ఇప్పుడు మాస్టర్ గారి బుక్ చదువుతున్నారు కదా మీరు, అది ఎప్పుడు ఎడిషన్ ఎప్పుడు అంటే మాస్టర్ది బుక్ చదువుతున్నారు కదా మీరు, అది ఏ ఎడిషన్ సార్? హలో గురుగారు. హలో గురువు గారు, వినపడుతోందా అండి? హలో 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 వినపడుతోందా సార్? హలో హలో వినపడుతోందా? అదే వినిపించట్లేదు. మాస్టర్ వినపడుతోందా? వినిపిస్తుంది, చెప్పండి. ఇప్పుడు మాస్టర్ గారిది బుక్ ఈ మెటీరియల్ మెడికా చదువుతున్నారు కదా, అది లేటెస్ట్ ఉండండి. నా దగ్గర ఉండేదానికి దానికి కొద్దిగా డిఫరెన్స్ ఉంది. మీకు నాది 98 ఎడిషన్ ఉంది నా దగ్గర. మీది ఎప్పటిది సార్ అది? దాంట్లో కొంచెం ఎక్కువ వివరంగా ఉంది మీరు చెప్పే దాంట్లో. మా దాంట్లో కొంచెం 2000. ఓకే ఓకే సార్. అవి మన దీంట్లో దొరుకుతాయా అండి ఇక్కడ హైదరాబాదు దీంట్లో? దొరుకుతాయండి. ఓకే ఓకే సార్. నా దగ్గర 1998ది ఉంది ఎడిషన్. దానికంటే మీరు చెప్పేది ఇంకొంచెం వివరంగా ఉంది. ఇంకొకటి సార్, ఈ అల్లము, వెల్లుల్లి, ఉల్లిపాయలు ఇలాంటివి ఆ మందు వాడినప్పుడు ఆ రోజు వేసుకోకుండా ఉంటే సరిపోతుందా, కొన్నాళ్ళు వాడకుండా ఉండాలా? అంటే మందులు వాడినంత కాలం మనం ఆ మందు కిందనే ఉంటాం కదా. ఓకే. యొక్క ప్రభావంలోనే మనం ఉంటాం. అందుకని వాడినన్నాళ్ళు మనం ఆపితే పోతుంది. ఒక్కొక్కసారి పని చేస్తాయి కానీ మరి ఎప్పుడు పని చేస్తాయో తెలియదు, ఎప్పుడు పని చేయవో తెలియదు. సేఫ్ సైడ్ షార్ప్ సైడ్. స్పెసిఫిక్ గా మెడిసిన్ రిలేటెడ్ ఏమన్నా ఉన్నాయా అండి?